ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును. చూడండి ఎంత గొప్ప అవకాశం ఆ రోజు శిష్యులకు కలిగింది. ఈ రోజు సర్వ లోకాన్ని కూడా ఒక సార్వత్రికమైనటువంటి పిలిపిస్తున్నాడు. ఐ స్టాండ్ అట్ ద డోర్ అండ్ నాక్ ద డోర్. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను వారి యొద్దకు వస్తాను. ఇక్కడ శిష్యులకు మరలా ప్రత్యక్షమయ్యే మాట మనము చూస్తున్నాం. మరలా యోహాను సువార్త 21 మనం వెళ్ళాలి. అక్కడ మరి వారు మా దగ్గర ఏమీ లేదంటే అంతకు ముందే యేసుప్రభు వారు లూకా సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళతో కూడా కలిసి భోజనం చేసినట్లు అక్కడ రాయబడి ఉన్నది. చూడండి 24వ అధ్యాయము 41వ వచనం. అయితే వారు సంతోషం చేత ఇంకాను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించరు. చాలు చూసారా. మరి ఇక్కడ రాయబడ్డది లూకా సువార్త 24, 41, 42. మరి నిజంగా ఇక్కడ ఇలాంటి అనుభూతి శిష్యులకు కలుగుతూ ఉన్నది. అనేకమైనటువంటి బలమైనటువంటి రుజువులను ప్రత్యక్షంగా చూడండి. మీరు భూతం అని అనుకుంటున్నారు, నాకున్నట్టు భూతానికి ఉండదు. చూడండి మీరు లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభు వారు తాను వాళ్ళకు అక్కడ చెప్తున్నారు. చూడండి 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతం అంటే ఆత్మ అని అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున ఖండమని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపారు. కండ కాదు కుండ. మరి ఇక్కడ చూస్తే ఈ సాయంకాలము వారికి అనేకమైనటువంటి రుజువులు. చేపలు లేవనంటే అక్కడ వల వేయండి అంటే ఆ వల వేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మరి మీకు దొరుకునని చెప్తుంది. వారు అలా వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. చూడండి ఇలాంటి ఆయన మాట చొప్పున రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ అక్కడ రాయబడ్డ మాట ఏంది? 3వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, యేసు లేకుండా నువ్వు రాత్రి మగలు కష్టపడినా కూడా అది వ్యర్థమైపోతుంది. 21:3 యోహాను సువార్త. నేను చేపలు పట్టబోతున్నట్టు వారితో అనగా వారు మేము నీతో వారు వెళ్లి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎక్కడ కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయని ఎప్పుడైతే చెప్పాడో ఆ వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు పడ్డట్లు అక్కడ రాయబడ్డది. ఆ చేపల సంఖ్య కూడా ఇందులో రాయబడ్డది. ప్రతిదీ కూడా ప్రూఫ్ కొరకు అక్కడ రాశారు. చూడండి, దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకుదని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందు వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఇక్కడ మరి ఒక శిష్యుడు అక్కడ మనకు కనిపిస్తున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? అపోస్తలుడైనటువంటి యోహాను. ఆయన్నే జెబెదయి కుమారులు ఒకడు. మరి అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకి. అయ్యో యేసు ప్రభు చూస్తాడు కదా ఎట్లా అని చెప్పి బహుశా అంటే ఒక స్విమ్ సూట్ లాంటిది లేక ఒక అండర్వేర్ ఫుల్ డ్రాయర్ కట్రాయర్ గా. అప్పుడు అయ్యో ప్రభు చూస్తున్నాడు అని చెప్పి ఏం చేసిండు, వెంటనే డ్రాయర్ తోనే ఉన్నాడు. పైన బట్టలు లేకుండా చేపలు ఎవరు పట్టరు. చాలా మందికి తెలియదు అది. పై వస్త్రం లేనందున అంటే ఫుల్ బట్టలు లేవు. కాబట్టి అక్కడ ఏమని రాయబడ్డది? ప్రభు సూమి అని పేతురు ఆయన ప్రభు అని సీమోన్ పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున అంటే పూర్తిగా బట్టలు లేకుండా కాదు, స్విమ్ సూట్ లాంటిదో లేకపోతే ఒక ఫుల్ డ్రాయర్.
పైబట్ట వేసి సముద్రంలో దుమికాను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న ధ్వనిలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఈ సాయంకాలం నిజంగా మరి ఎలాంటి గొప్ప అనుభూతి. ఇవన్నీ కూడా కాకమ్మ కథలు కాదు, పిట్ట కథలు కాదు. ఇలాంటి పిట్ట కథలు ప్రపంచంలో అనేకమైన చూపుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు సాక్షాత్తు నిప్పుల పైన ఏముంది అక్కడ చూస్తే 9వ వచనంలో దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుంటున్న వారితో చెప్పగా సీమోన్ పేతుడు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పి చెప్పాలి కొట్టండి. చూసారా అద్భుతంగా ఇదంతా కూడా వల డూప్లికేటా, చేపల డూప్లికేటా, చేపల మాయనా? మరి అక్కడ చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడానికి వారితో అనను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయనను అడుగా దిగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టను. అలాగే చేపలు కూడా పంచిపెట్టను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన ఇది 3వసారి. ఈ సాయంకాలం ఇలాంటి అనుభూతులు మనకు అనేకమైనటువంటి ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు శిష్యులకు కనిపించాడు, కానీ ఈ రోజు మనకు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనకు అనుదినం ప్రత్యక్షం అవుతున్నాడు. మరి ఈ సంగతిని ఈ రోజు మనము సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తున్నాము, కానీ మరి శిష్యులైతే ఆ రోజు అనుదినము చెప్పారు. వీరు ఆయన చంపారు, దేవుడు ఆయన లేపాడు, దానికి మేము సాక్షులమని. సో ఇది పోస్ట్ రిజరక్షన్ డే. యేసుప్రభు వారు మరలా వాళ్ళకు ప్రత్యక్షమై ఇవన్నీ కూడా చూపించాడు. మరి ఆ రోజు వాళ్ళు యేసుతో కూడా ఉన్నారు, నమ్మారు. మరి ఆది నుండి మేము ఏది విన్నామో, మా కనులు ఏది చూసానో, మేము ఏది తాకినమో దాన్నే మేము ప్రకటిస్తున్నాం. ఈ రోజు మనం కూడా ఇలాంటి అనుభూతిని పొందుకోవాలి అంటే యేసు ప్రభు వారితో కూడా బ్రేక్ఫాస్ట్ చేశాడు. కానీ ఈరోజు నేను తలుపు దగ్గర నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా స్వరం వింటే నేను వారితో కూడా భోజనం చేస్తానని చెప్పాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, మా నెల్లూరు పట్టణమును, మా సంఘమును ఆశీర్వదించండి. సంఘంలోని ప్రతి కుటుంబమును, సంఘ కార్యవర్గమును మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ఇక్కడ నానా మరి మేము కుటుంబంగా చేరిని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి కుటుంబం, కుమారుడు కుమార్తె చక్రి కొరకు కూడా వదనాలు చెల్లిస్తున్నాం. మరి ఇలాంటి అనుభూతి మరి చక్రికి ఎన్ని మీరు చూపిస్తున్నారు ప్రభా. భవిష్యత్తులో నానా నీవే నిజమైన దేవుడు. భూమిలో ఆకాశంలో, ఆకాశం క్రింద గాని, భూమి క్రింద గాని, నీళ్లలో గాని నాయన ఎవరు కూడా ఇలాంటి గొప్ప దేవుడు లేడు అని, అద్వితీయ దేవుడు అని భక్తులందరూ కూడా నేను ప్రశంసించి స్తుతించారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి చక్రితో మాట్లాడి ఇదిగో నాయన మరి మా కుటుంబంలో మీరు చేస్తున్న గొప్ప కార్యాలు అన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినములను మా రుణస్తులు క్షమించే ప్రకారం మా రుణం క్షమించు, మమ్మల్ని శోధనలకు తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అరణ్య సహవాసం చేయన మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఫోటో చేసిన ఇప్పుడు 1 అవర్